నిన్న హైదరాబాద్లో రాజభాష స్వర్ణోత్సవాలు జరిగినాయి. దానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథులుగా దాంట్లో పాల్గొన్నారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద ఇప్పుడు ఒక దుమారం అయితే రేగుతోంది. దానికి కారణం ఏంటంటే, తెలుగు భాష తల్లి లాంటిదైతే హిందీ భాష పెద్దమ్మ లాంటిది అంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్ర దుమారాన్ని రేపుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యల వెనక భారతీయ జనతా పార్టీ హస్తం ఉంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసంపూడి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. తెలుగు భాష అమ్మ లాంటిదైతే హిందీ భాష పెద్దమ్మ లాంటిది అంటూ నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ఆయన వ్యాఖ్యల వెనక భారతీయ జనతా పార్టీ హస్తం ఉంది అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? కృష్ణ గారు, అవన్నీ రాజకీయ ఆరోపణలు. ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, కొన్ని ప్రదేశాలకి ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన్ని రాజకీయంగా భారతీయ జనతా పార్టీ ఉపయోగించుకుంటుంది. సౌత్ ఇండియాలో ఒక ఆయన ఫేస్ ముందు పెట్టి నడిపిస్తుంది. సౌత్ ఇండియాలో భారతీయ జనతా పార్టీకి సరైనటువంటి ప్రాధాన్యత లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి ఆడిస్తుంది అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ మధ్యకాలంలో ఆయన మురుగన్ సభలో కూడా వెళ్తే కూడా ఇదే మాట, బీజేపీ ఆడిచ్చినట్టు ఆడిస్తున్నాడు అని చెప్పి. అంటే అయిన రాజకీయ ఆరోపణలు పక్కన పెడదాం. ఇప్పుడు భాష విషయంలో ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు ఉందండి, అక్కడ హిందీ వ్యతిరేక ఉద్యమం గత ఎప్పుడో 4 దశాబ్దాల నుంచి జరుగుతున్నటువంటి ఉద్యమం. దాని మీద కొన్ని రాజకీయ పార్టీలు కూడా వెలిసినాయి. ఎందుకంటే కేంద్రం పెత్తనం చలాయిస్తుంది, మన ప్రాంతీయ భాషలను చంపేస్తుంది అనేటువంటిది ఒక ఆరోపణ. అవును, ఆ ఆరోపణ. నేనేమంటున్నానంటే కృష్ణ గారు, ఇప్పుడు గ్లోబల్ విలేజ్ అయింది మనది, ప్రపంచం అంతా కుగ్రామం అయింది. భాష అనేది మనిషికి ఒక కరస్పాండెన్స్, మధ్యలో మీకు మాకు మనుషులుగా ఉన్నా మనకు మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని పెంచేది ఏదైనా ఉందంటే భాష. అవును, మీ భావ్యక్తీకరణ అర్థం చేసుకోవాలంటే మీ భాష నాకు అర్థం అవ్వాలి. అదే సందర్భంలో ఈరోజు చూస్తున్నాం మనం, ఇంగ్లీష్ అన్నది ప్రపంచంలో ఒక విండో. ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ లేకపోతే కష్టం. అందులో ఈ రోజు మారుతున్న టెక్నాలజీ ప్రకారం ఇంగ్లీష్ నేర్చుకోకపోతే మనం ఎంత సర్టిఫికెట్లు, డిగ్రీలు, పీజీలు చేసినా, ఏం చేసినా, ఏ సర్టిఫికెట్లు వచ్చినా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్లో లేకపోతే ఉద్యోగాలు కూడా రాలేటువంటి పరిస్థితి అర్థమైంది. అంటే పరాయి భాష, ఎక్కడ విదేశీ భాష అయినటువంటి ఇంగ్లీష్ని అంత ఆహ్వానించి మనం మిళితం చేసుకున్నాం. ఎందుకు? మన భవిష్యత్తు, మనం ఎక్కడికి వెళ్ళినా మన బిడ్డలు బతకాలి అంటే పోటీ పడాలి. అదే సందర్భంలో మన భారతదేశంలో ఎక్కువగా మాట్లాడే భాష హిందీ. ఈ రోజున హిందీ రాకపోవడం వల్ల జరిగే నష్టాలు కూడా మనం మాట్లాడుకోవాలి. మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కావచ్చు, మన వ్యక్తులు ఎవరైనా కావచ్చు, ఉత్తరాదిలో చలామణి అవ్వాలన్నా, ఉత్తరాది రాజకీయాలను శాసించాలి అన్నా హిందీ భాష ఖచ్చితంగా రావాలి. ఎగ్జాక్ట్లీ. అంతెందుకు పార్లమెంట్లో మాట్లాడాలంటే హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మస్ట్. మీకు ఉదాహరణ అండి, పివి నరసింహరావు గారు. ఆయన 5 సంవత్సరాలు ప్రధానిగా చేసినప్పుడు ఆయనకున్న భాషల మీద ఉన్న పట్టు వల్లనే నెగ్గుకు రాగలిగాడు. అవును, అంత ఇప్పుడు వరకు. తర్వాత వెంకయ్యనాయుడు గారు మనకు ఉదాహరణ. ఆయనే అంత మాట్లాడు, మాతృభాష మీద ఎంతో పట్టున్న వ్యక్తి, మమకారం ఉన్న వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. ఆయనే అంటాడు, కన్నతల్లి లాంటిది, కళ్ళు లాంటిది మాతృభాష, ఇతర భాషలో కళ్ళజోడు లాంటివి అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. నాకు బాగా నచ్చిన వ్యక్తుల్లో, ఈ మధ్యకాల వ్యక్తుల్లో మన రామ్మోహన్ నాయుడు. చిన్న వయసులో కేంద్ర మంత్రి అయ్యాడు. ఇప్పుడు పార్లమెంట్లో అతను మాట్లాడతాడు, అద్భుతంగా మాట్లాడతాడు. తెలుగు ఎంత స్వచ్ఛంగా మాట్లాడతాడు ఆయన, ఇంగ్లీష్ అలాగా మాట్లాడతాడు ఆయన, హిందీ అలాగా మాట్లాడతాడు. నిర్మలా సీతారామన్ గారు తమిళనాడు ప్రాంతానికి చెందిన ఆమె ఆంధ్ర వారి కోడలు. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడు. అంటే మన మాతృభాషని కాపాడుకుంటానే ఇతర భాషల్లో పట్టు సాధించడం వలన ఉన్నత స్థాయికి ఎదగలం. అంతే తప్ప హిందీ మన మీద ఏ ప్రభుత్వం కూడా మన ప్రాథమిక హక్కులను హరించి బలవంతంగా భాషను రుద్దదు, ఖచ్చితంగా రుద్దదు. మీ మాతృభాషలో ఇప్పుడు కొత్త పాలసీ వచ్చిందండి, ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కేంద్ర ప్రభుత్వం పెట్టింది. దాంట్లో మస్ట్ అండ్ షుడ్ 5వ 5th క్లాస్ వరకు కూడా పిల్లలకి మాతృభాషలోనే విద్యాబోధన చేయాలని. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గత ప్రభుత్వం మొత్తానికి తెలుగుని చంపేసి ఇంగ్లీష్ అంది. ఏంటంది? ఖచ్చితంగా మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది, అమ్మలాంటిది. అంటే మీకు ఉదాహరణ చెప్తానండి, ఇప్పుడు కట్టుకున్న భార్యని బాగా చూసుకోవాలి అంటే కన్నతల్లిని బయటకి ఇసిరేయమని కాదు. అంటే ఇతర భాషలు నేర్చుకోమన్నారు అంటే మాతృభాషను చెప్పేమని కాదు. మాతృభాషను కాపాడుకుంటానే మాతృభాష మీద, ఇప్పుడు తమిళనాడు ఉంది, వాళ్ళు చక్కగా వాళ్ళ నేమ్ ప్లేట్స్ కానీ వ్యాపారస్థాలు ఎక్కడ కూడా వాళ్ళ తమిళ్ లేకపోతే ఉండవు, ఖచ్చితంగా తమిళలో ఉంటాయి. అదేవిధంగా కర్ణాటక కూడా వాళ్ళు కూడా భాషకు బాగా చూసుకుంటూ ఉంటారు. నేను ఏమంటున్నానంటే తెలుగు భాషకు ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవం.
అంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు తెలుగు వాళ్ళు అని చెప్పేసి కూడా ఉంది. అంటే అంటుంది ఖచ్చితంగా మన భాషను మనం కాపాడుకుంటేనే హిందీ లాంటి లాంగ్వేజెస్ నేర్చుకుని అదే విధంగా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కూడా నేర్చుకుని ఇంకా నేర్చుకుంటే ఇంకా ఇతర లాంగ్వేజ్ కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆయన వ్యాఖ్యల వెనక భారతీయ జనతా పార్టీ హస్తం ఉంది. భారతీయ జనతా పార్టీ చెప్పడం వల్లే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో ఇటువంటి వ్యాఖ్యలు విషయం చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాల వేసుకుంటారు, వారాహి మాల కావచ్చు, లేదంటే ఏ మాల వేసుకున్నా దాని వెనకాల బీజేపీ హస్తం ఉందంటారు. ఆయన ఏ కార్యక్రమం చేసిన అది ఇప్పుడు కాదు కదా, ఎప్పటి నుంచో ఉన్న అలవాటు అది. ఆయన అయినా తమిళనాడుకి సంబంధించినటువంటి ఆ దేవాలయాలు సందర్శిస్తే బీజేపీ వెనకాల హస్తం ఉందంటారు. ఈ మధ్యకాలంలో మురుగన్కి సంబంధించినటువంటి కార్యక్రమం రాజకీయానికి ప్రతిదీ బీజేపీని చూపిస్తారు నరేంద్ర మోదీ గారు. అంటే ఎందుకు అంత భయం బీజేపీ అంటే? ఏ కేంద్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కావచ్చు కృష్ణ గారు, ప్రాంతీయ భాషలను చంపేసి హిందీని బలవంతంగా రుద్దాలని మాత్రం అనుకుని సాధించలేదు కూడా. సాధించలేదు. నిజంగా హిందీ మీద ప్రాబల్యం పట్టు కానీ దక్షిణాది రాష్ట్రాలు కూడా వచ్చిందనుకోండి, అలా భయపడతారు. ఎందుకంటే మన మీద పెత్తనం చెలాయించడానికి వాళ్ళకి అవకాశంగా ఉంటుంది. ఇప్పటి వరకు రాదు వాళ్ళకి హిందీ సరిగ్గాను, ఇప్పుడు హిందీ కూడా చాలా పట్టు సాధించారంటే ఇంకా వాళ్ళని పట్టుకోలేమనేటువంటి ఒక భయం కూడా ఉంటుంది. అటువంటి ఎందుకు చేస్తారు? ఇంకా ఉత్తరాది దక్షిణాది లేకపోతే హిందీ తెలుగు అంటే ఏంటంటే ఎవరి భాషలను వాళ్ళు కాపాడుకుంటారండి కృష్ణ గారు. కాపాడుకుని పరాయ భాషల మీద పట్టు సాధిస్తూ ఉంటారు. నేను ఇందాక చెప్పినట్టు కొంతమంది ఉన్నత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ స్థానిక భాషల మీద మాతృభాషల మీద పట్టు ఎంత ఉందో ఇతర భాషల మీద పట్టున్న వాళ్ళనే. ఏంటంటే మీరు చెప్తున్నట్టుగా ఈ భారతీయ జనతా పార్టీ లేకపోతే వెనకాల ఏదో ఉంది అది ఉంది ఇవన్నీ ఈ చెప్పే వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటారు. తమిళనాడులో బ్రహ్మాండంగా వ్యాపారాలు చేసుకుంటారు. వాళ్ళ తమిళ సినిమాలు తీసుకెళ్ళి హిందీలో డబ్ చేసుకుంటారు, మార్కెటింగ్ చేసుకుంటారు. అంటే వాళ్ళ వ్యాపారాలకేమో భాష కావాలి, ఆ ప్రాంతం కావాలి, మాట్లాడడానికేమో ఇబ్బంది. అంటే సంపాదించుకోవడానికేమో భాషతో సంబంధం లేకుండా మీకు అన్ని రాష్ట్రాల్లో వెళ్ళి మీరు పట్టు సాధించి అక్కడ మీరు బిజినెస్ చేయాలనుకుంటారు. కానీ భాష విషయానికి వస్తే మాత్రం అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా అయిపోయినట్టే నేనే ఉదాహరణ చెప్తానండి కృష్ణ గారు. నేను ఇప్పుడు తెలుగు మీడియాలో అన్ని ఛానల్స్కి వెళ్తాను, మాట్లాడుతుంటాను. నాకు నేషనల్ మీడియాస్ ఆఫర్స్ వచ్చినాయి, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ చాలా ఆఫర్స్ వచ్చినాయి. నాకు ఇంగ్లీష్ హిందీ అర్థం అవుద్ది కానీ అక్కడ కూర్చుని డిబేట్ చేసేటువంటి పరిజ్ఞానం లేదు. ఓకే, దాంతో నాకు అవకాశాలు పోతున్నాయి. అంటే భాషా పరిజ్ఞానం లేకపోవడం వల్ల అంతే కదా, అర్థం చేసుకోగలం కానీ అక్కడ కూర్చుని వాళ్ళతో డిబేట్ చేయటటువంటి ఆ గ్రిప్ రాలేదు నాకు. దాంతో వచ్చిన అవకాశాలు పోయినాయి. అలాగే ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచి అనేక మంది హైదరాబాద్ బెంగళూరు వెళ్తూ ఉంటారండి. వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళకి సరైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే వాళ్ళేమో బీటెక్ చేసాం, ఎంటెక్ చేసాం, గోల్డ్ మెడలిస్టులు అంటారు. అక్కడికి వచ్చి 5 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడమంటే మాట్లాడలేరు. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. అదేవిధంగా మన వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళి ఉత్తరాది వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, రాజకీయాలు చేసేవాళ్ళు ఉన్నారు. తెలంగాణ ఉద్యమం పెద్ద ఉదాహరణ మనకి. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర తెలంగాణకి విషయం వచ్చినప్పుడు తెలంగాణ వాళ్ళు ఇక్కడ చక్కగా హిందీలోనే మాట్లాడేవారు, హిందూ ఉర్దూ మిక్సింగ్ చేసి ఏదో మాట్లాడేవారు. వాళ్ళు ఏదో లాబింగ్లు చేసుకునేవారు. మన ఆంధ్ర వాళ్ళకి వచ్చేది కాదు, ఏదో కొంతమందికి తప్ప. నష్టపోయాం. మన ప్రజల భావన ఏంటో అక్కడ చెప్పడంలో మనం నష్టపోయాం. ఎక్కడ ఎవరైతే కేంద్ర పెద్దల దగ్గర నేనేమంటానంటే హిందీ అని చూస్తే భయపడ అవసరం లేదు, మనం అది నేర్చుకుంటున్నాం. అంటే తెలుగు మర్చిపోమని అనట్లేదు కదా, వాళ్ళ ఎవరి ప్రాంతీయ భాషను వాళ్ళ మాతృభాషను మర్చిపోవద్దనే చెప్తున్నారు. మీ ప్రాంతీయ భాషల మీద మీరు పట్టు సాధిస్తానే మరి ఇంట్లో ఉన్నంత వరకు మాతృభాష అండి. ఇంటి గుమ్మం దాటిన తర్వాత మనం ఏ భాషలో మాట్లాడాల్సి వస్తుందో, అవతల వ్యక్తి తమిళనాడు వస్తాడో లేకపోతే నార్త్ ఇండియన్ వస్తాడో, రకరకాల వ్యక్తులతో సమాజంలో ఉన్నాం మనం. హిందీ కానీ ఇంగ్లీష్ కానీ నేర్చుకుంటే తప్పేంటి? తప్పేంటి? ఇప్పుడు మీరు ఏదైనా ట్రిప్కి వెళ్తారు ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల్లో, అక్కడ పోయి అక్కడ అసలు ఏం తెలుసుకోవాలన్నా కానీ నేను 6 రోజుల క్రితం తమిళనాడు వెళ్ళాను. నాకు తమిళ మీద పట్టు ఉంది, తమిళ చదవగలను రాయగలను కాబట్టి ఎవరినే మాట్లాడక్కలే. బోర్డులు చూసినా ఏం చూసినా బస్సులు చూసినా వెంటనే నేను చదువుకుని ఎక్కగలను. అది రాకపోతే ఇబ్బంది, ఎవరిని అడగాలి వాళ్ళని అడగాలి, ఆడు చెప్పింది మనకు అర్థం సావదో, ఇన్ని ఉంటాయి. అంటే ఏంటంటే భాషల మీద పట్టుకుంటాం మంచిదే కదా. మన భారతదేశంలో అధికారికంగా 122 భాషలు ఉన్నాయి. అది కాకుండా లిపి లేని భాషలు చాలా ఉన్నాయి. అవును, కొంచెం గిరిజనులు మాట్లాడే భాషలు రకరకాల భాషలు ఉంటాయి. అవి కొన్ని వేలే ఉంటాయి. ప్రపంచంలో దాదాపు 7,000 పైన భాషలు ఉన్నాయి. కానీ అందరినీ కలిపేది ఏంటి? భాషే. ఖచ్చితంగా ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఉన్నారండి, ప్రధానమంత్రి గారు కొన్ని దేశాలు వెళ్తున్నారు, ట్రినిడాడ్ లాంటి దేశాలు కొన్ని దేశాలు వెళ్తున్నారు. అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళకి కొన్ని దేశాలు ఇంగ్లీష్ కూడా సరిగ్గా ఉండదు, అక్కడ మళ్ళీ ట్రాన్స్లేటర్స్ ఉండాలి అక్కడ. అవును, ఏంటంటే అదే మన ప్రాంతీయ భాష మన మాతృభాష మీద పట్టుతో పాటు హిందీ ఇంగ్లీష్ లాంటి భాష నేషనల్ లాంగ్వేజ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఇంకా మీకు ఒప్పుకుంటే ఈ మధ్య అనేకమైనటువంటి పెడతారు, ఫ్రెంచ్ మీద, జపాన్ అని, చైనీస్ అన్ని నేర్పుతున్నారు, అన్ని నేర్చుకుంటున్నారు.
ఎందుకంటే ఎన్ని భాషల మీద పట్టుంటే అంత భవిష్యత్తు ఉంటుంది. ఉమ్. అది చెప్పడమే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. ఓకే. మళ్ళీ దానికి వెనకాల బీజేపీ ఉందా, నరేంద్ర మోదీ ఉన్నారా అంటే ఇవన్నీ కేవలం ఏంటంటే బురద జల్లడానికి పనిచేస్తాయి తప్ప ఎవరైతే ఇలా బురద జల్లుతున్నారో విచిత్రం ఏంటంటే వాళ్ళకి 2-3 భాషలు వచ్చి ఉంటాయి. ఓకే. ఖచ్చితంగా వచ్చి ఉంటాయి. ఇప్పుడు స్టాలిన్ గారు ఉన్నాడండి, వాళ్ళు ఎంతో ప్రేమగా మాట్లాడతారు ఇక్కడ. మరి వాళ్ళు చక్కగా ఢిల్లీ వెళ్ళినప్పుడు రాజకీయాలు చేసినప్పుడు ఇంగ్లీష్ హిందీ మాట్లాడుకుంటారు వాళ్ళు. అవును. ప్రజలను మాత్రం వాళ్ళు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఏంటంది ఏది భయపడవలసిన అవసరం ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం వెనకాల రాజకీయ ఉద్దేశాలు కూడా లేవు. చక్కగా మీ మాతృభాషను కాపాడుకుంటానే ఇతర భాషలు నేర్చుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. అదే కదా, అంటే తెలుగు భాష తల్లి లాంటిది అయితే హిందీ భాష పెద్దమ్మ లాంటిది అన్నారు ఆయన. తప్పే ఉంది. ఇవాళ దేశంలో ప్రధానంగా ఎక్కువ రాష్ట్రాల్లో ఉండేది హిందీయే. ఎక్కువ రాష్ట్రాలనే అవుతున్నాయి కదండి. ఈ రోజున కేవలం నూతిలో కప్పలాగా ఎక్కడే ఉండిపోతామంటే ఉండిపోవాలి. ఓకే. బయటికి వెళ్తే మీకు సమాజంలో నీకు ఎవరితోటి సంబంధ బాంధవ్యాలు ఉండవు. ఈరోజు మన పిల్లలు ఎక్కడో అమెరికాలో లేకపోతే ఆస్ట్రేలియా లండన్ చదువుతున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి కదా. అదేవిధంగా కొంతమంది యువత రాజకీయాల్లోకి వస్తున్నారు. రేపు పొద్దున పార్లమెంట్లో కూర్చొని మాట్లాడాలి అంటే అందరికీ అర్థం అవ్వాలంటే ఆ హిందీ ఇంగ్లీష్లో మాట్లాడితేనే ఉంటుంది. సరే తెలుగు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది, కానీ అందరికీ అర్థం అవ్వాలంటే. ఓకే. ఇలా రామ్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఉదాహరణ చూపిస్తున్నారంటే అందుకనే అద్భుతమైనటువంటి భాషా అతని పరిజ్ఞానం ఉంది. అతి చిన్న వయసులో ఆయన నేషనల్ కేంద్ర మంత్రి అవ్వగలిగాడు అంటే అదే అతని కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళనే. అది లేక చాలా మంది వెనకబడుతున్నారు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.